శ్రీ మాత్రే నమః. వారాహీదేవి అయి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నామండి. పలానా టైంలో చదవండి, పలానా సమయంలో చదవటం వలన ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు చెప్పబోయే మంత్రానికైతే అలాంటి నియమాలు అనేవి ఏమీ లేవండి. ఎందుకంటే తోచని పరిస్థితుల్లో అంటే మనం ఏదైనా అనుకోకుండా ఇబ్బందుల్లో పడినప్పుడు, అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలో పాలుపోక, ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితుల్లో ఉంటాం కదండి. అలాంటి సమయంలో గనక ఈ మంత్రాన్ని జపించారు అంటే ఆ తల్లి దగ్గరుండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ ఒక్క మంత్రంతో అమ్మవారిని మీరు ఏమేమి కోరుకోవాలనుకున్నారో, ఏమి అడగాలనుకున్నారో అన్నీ అమ్మవారికి తెలిసిపోతాయన్నమాట. అంతటి పవర్ఫుల్ మంత్రము. కాబట్టి దీనికి నేను నియమాలేమీ చెప్పలేదండి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఉంటామో తెలియదు కాబట్టి, దిక్కుతోచని అంటే అనుకోకుండా వచ్చే ఆపద ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి అలాంటి సమయంలో ఖచ్చితంగా జపించండి. అమ్మ అప్పుడు ఎలా జపిస్తాము, ఇది మాకు తెలియదు కదా అంటే, ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళు కనీసం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లేదు ఆ టయానికి మీరు చూసి ఉన్నట్లయితే కనుక జపించండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి ఈ మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేది అమ్మవారు తీసేస్తారండి. మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అమ్మవారు కలుగజేస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, మనం చాలా వీడియోల్లో చూసామండి. మనకి చాలామంది మెసేజ్ కూడా చేశారు. ఇవాళ ఒక సిస్టర్ అయితే తనకి జాబ్ వచ్చిందని మెసేజ్ చేశారు. లేదు మీరు నమ్మరు అంటే ఈసారి వీడియోలో ఖచ్చితంగా మెసేజ్ కూడా చూపిస్తాను మీకు. అలా ఎవరైనా సరే ఏదైనా పట్టుదలతో మేము చెయ్యాలి, చేయగలము, తల్లి నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మా ప్రయత్నానికి నీ అండ కావాలి, నీవు మాకు తోడుగా ఉంటే ఏదైనా మేము సాధించగలము అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ గనక మీరు ప్రయత్నించారు అంటే ఖచ్చితంగా ఆ కార్యం అనేది జరుగుతుందండి. ఎవరికైనా సరే ఆ అమ్మవారు నడిపించి తీరతారనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నాము అని మీకు అనిపిస్తుందో వెంటనే ఈ మంత్రాన్ని అయితే జపించి చూడండి. తక్షణం మీకు ఫలితం అనేది కనపడుతుందన్నమాట. అలాగే చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా ఎన్నిసార్లు జపించాలి, ఏ టైంలో జపించాలి అని అడుగుతున్నారండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఎక్కడన్నా ఒకటి అలా మిస్ అయ్యి ఉండొచ్చండి, కాదనలేదు. మీరు డైలీ చూస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది కూడా. ఎందుకు అంటే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి రాత్రి వేళలో ఎక్కువగా జపించాలని ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నామండి. లేదు ఆ టైంలో కాదనుకున్న వాళ్ళు ఉదయం బ్రహ్మముహూర్తంలో జపించండి, ఇంకా మంచిగా జరుగుతుంది. దానివల్ల నష్టమైతే ఏమీ ఉండదండి. కాబట్టి ఒక్కసారి ఎవరైనా సరే పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నించండి. అలాగే మంత్రాన్ని అయితే ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానండి. ఓం కాళికాయై చ విద్మహే శ్మశాన నాశిన్యే ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. విన్నారు కదండి మంత్రాన్ని అయితే కనుక. ఖచ్చితంగా అమ్మ చదవటానికి మాకు రావట్లేదు ఎలా అనుకున్న వాళ్ళు ఏదైనా మీ దగ్గర ఒక పేపర్ ఉన్నా సరే ఖచ్చితంగా రాయండి. లేదు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ప్రతిరోజు రాయండి, ఫలితం ఉంటుంది.